డీజీపీ నియామకానికి సంబంధించి 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫారసుల నేపథ్యంలో యూపీఎస్సీ ప్యానెల్ సిద్ధం చేసిన మార్చి 12న పంపిందని, ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ ధనగోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుత డీజీపీ నియామకం జరగలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన నియమితులయ్యారన్నారు. ప్రభుత్వం సాకులు చెబుతూ నియామకంలో జాప్యం చేస్తోందన్నారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఈ వాదనతో విభేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసులను పరిగణలోకి తీసుకుని యూపీఎస్సీ జాబితాను సిద్ధం చేసి పంపిందన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగిందన్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి 2 వారాల గడువు కావాలని కోరారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి యూపీఎస్సీ సిఫారసులను ప్రభుత్వం పరిశీలిస్తోందన్న ఏజీ వాదనల నేపథ్యంలో విచారణను ఈ నెల 13కు వాయిదా వేశారు.